దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మనము కుటుంబంగా కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం, కొద్దిసేపు ప్రార్థనలో గడుపుదాం. మనము ఈ బృందం పాడుతున్నప్పుడు ఆ బృందంతో కలిసి పాడి మనం యేసుని మనం ఆరాధిద్దాం. అటు తర్వాత దేవుని వాక్యాన్ని విందాం.
వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు ప్రభువా. ఈ వాక్యం వింటూ ఉండగా మమ్మల్ందరినీ కూడా బలపరచమని, ఆ రోజు ప్రభువా శిష్యులకు ఎలాగైతే ధైర్యం చెప్పావో ఆ ధైర్యపు మాటలు ప్రభువా నీ బిడ్డలో ఈరోజు వినిపింపచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు మనం మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 30 వచనాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు కంటే కొంచెం ముందుగా శిష్యులు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి పడవలో ప్రయాణమైపోతూ ఉన్నారు. భయంకరమైన తుఫాను, గాలి, అలలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అలాంటి సమయంలో యేసు ప్రభు వాళ్ళు భయపడుతున్న సమయంలో యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ రావడం మనం గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు శిష్యులందరూ ఒక్కొక్కసారిగా వాళ్ళు భయపడ్డారు. ఆ భయపడ్డ వాళ్ళందరితో శిష్యులతో యేసయ్య చెప్పిన మాట, ధైర్యం తెచ్చుకోండి, నేను, మీరు భయపడకండి అనే మాటని యేసు ప్రభు అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యేసు ప్రభు స్వరాన్ని విన్నారో శిష్యులు కొంచెం ప్రశాంతతో ఉన్నాడు. వెంటనే పేతురు, ప్రభువా నువ్వే అయితే నేను నీటి మీద నేను కూడా నడుచుకుంటూ వస్తాను నీ దగ్గరికి అన్నాడు. పేతురు వెంటనే ఆ మాట అన్నప్పుడు యేసు ప్రభు, పేతురు ఆ నీటి మీద నడుచుకుంటూ రా అని చెప్పినప్పుడు పేతురు యేసు ప్రభుని చూస్తూ నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, వాక్యంలో జాగ్రత్తగా చదివినట్లయితే పేతురు దృష్టి యేసు ప్రభు మీనంత వరకు నడుచుకుంటూ వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే పేతురు యేసు ప్రభు మీద నుంచి దృష్టిని తీసేసి ఆ యొక్క నీళ్ళ వైపు, అలల వైపు, సముద్రం వైపు చూడటం మొదలుపెట్టాడో పేతురు ఆ నీటిలో మునిగిపోవడం ఆరంభించాడు. అనేక మార్లు మన జీవితాల్లో కూడా మన దృష్టి యేసు ప్రభు మీద ఉన్నంత వరకు మనము కూడా సాఫీగా దేంట్లో అయినా విశ్వాసంలో ధైర్యంగా నడుస్తాం. ఎన్ని సమస్యలున్నా మనం ధైర్యంగా నడుచుకుంటూ పోతాం. ఎందుకంటే దేవుడున్నాడులే, దేవుడు చూసుకుంటాడులే అని ఒక ధైర్యంతో, ఒక విశ్వాసంతో మనం ముందుకు నడుచుకుంటూ పోతాం. కానీ ఎప్పుడైతే మళ్ళీ మన చుట్టూ ఉన్న సమస్యల వైపు మన దృష్టిని మలుస్తామో అప్పుడు మనలో భయం వస్తుంది, మనలో కలవరం వస్తుంది. ఎలాగైతే పేతురు చిన్నగా మునిగిపోసాగాడో మనము కూడా చిన్నగా విశ్వాసంలో మునగడం ఆరంభిస్తాం. కొందరు వాళ్ళ పరిచయంలో మునగడం ఆరంభిస్తారు. కొందరు వాళ్ళ భవిష్యత్తుని కూడా వాళ్ళు భవిష్యత్తులో కూడా ఆ యొక్క దర్శనాన్ని కోల్పోయి వాళ్ళు మునగడం ఆరంభిస్తారు. అని చివరికి అలాగే వాళ్ళ సమస్యల మీద వాళ్ళ దృష్టి నుంచి వాళ్ళే పూర్తిగా మునిగిపోవడం ఆరంభిస్తారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం, నేను అనేక సమస్యలు వెంటాడుతుండొచ్చు, అనేక సమస్యల మధ్యలో మీరు ఉండొచ్చు. కానీ నీ దృష్టి యేసు ప్రభు విన్నంత వరకు నువ్వు ధైర్యంగా ముందుకు సాగిపోతావు. ఎన్ని సమస్యలున్నా, నేను ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను, నాకెన్ని సమస్యలున్నా సరే ఆ సాయంత్రం ఆ రాత్రి వస్తాను, మోకరిస్తాను, ప్రార్థన చేస్తాను, హ్యాపీగా ఆ రాత్రి అంతా పడుకుంటానని చెప్పాడు. ఎందుకంటే నాకు అనేక సమస్యలు ఉన్నాయి, కానీ నాకు దేవుడున్నాడు, నా దృష్టి దేవుడి మీద ఉంది కనుక నాకు దేవుడున్నాడు, దేవుడు అన్నిటి నుంచి విడిపిస్తారు ఒక ధైర్యంతో చాలా ప్రశాంతంగా పండుకుంటాను అని చెప్తాడు. కానీ అనేక మార్లు ఈ సమస్యలు మనల్ని వెంటాడినప్పుడు ఎన్నో నిద్రలేని రాత్రులు, రాత్రి
హఠాత్తుగా మనకు మేల్కొచ్చి అటు తర్వాత నిద్ర పట్టదు. ఆ నిద్ర నుంచి లేచినప్పుడు ఈ సమస్యలే మనకు గుర్తుకొస్తూ ఉంటాయి, జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అర్ధరాత్రి అయినా నిద్ర పట్టకుండా అటు ఇటు తిరగడం మొదలు పెడతాం. ఇక కొందరు ఆ నిద్ర పట్టక టీవీ ముందు గంటలు అలాగే కూర్చొని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈరోజు అలాంటి స్థితిలో ఉన్న మనందరం దేవుడు వాక్యంలో నుంచి మనం ఒక సత్యాన్ని నేర్చుకుందాం. ఆ సత్యం ఏంటంటే, పేతురు యేసు ప్రభు మీద దృష్టి నుంచేంత వరకు పేతురు చాలా ధైర్యంగా నీటి మీద కూడా నడిచాడు. అంటే నీటి మీద నడవటం అనేది అసాధ్యమైన ప్రక్రియ. కానీ విశ్వాసంతో యేసు ప్రభు మీద దృష్టి ఉన్నప్పుడు ఎంత అసాధ్యమైన విషయమైనా కానీ సుసాధ్యంగా ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. ఈరోజు మనం కూడా మన చుట్టూ అసాధ్యమైన విషయాలు, భయంకరమైన విషయాలు నీ చుట్టూ ఉండొచ్చు, జరుగుతూ ఉండొచ్చు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదని. నువ్వు దేవుడి మీద దృష్టి నుంచినట్లయితే, దేవుడి మీద దృష్టి నుంచి నువ్వు ముందుకి సాగిపోయినట్లయితే అసాధ్యమైంది ఏదీ లేదు. ఎందుకంటే దేవుడికి సమస్తము సాధ్యమే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అర్థం కావాలి అంటే. ఒకానొకసారి ఒక దైవజనుడు చాలా అనేక పనులు చేస్తూ, దేవుడి కోసం పని చేస్తూ చాలా నిరుత్సాహంతో ఉన్నాడు, చాలా నిస్పృహతో ఉన్నాడు. ఆ నిరుత్సాహంలో, నిస్పృహలో ఆయన జీవిస్తున్నప్పుడు దాంట్లో ఒక ఆమె గమనించింది. ఆయన నిరుత్సాహంలో, నిస్పృహలో ఉన్నాడు. ఒక దైవ సేవకుడు అయినప్పటికీ నిరుత్సాహంలో, నిస్పృహలో ఉండటం గమనించి, అయ్యా మీరు ఎలాగైనా మా ఇంటికి రావాలి అని చెప్పి ఆహ్వానించింది. ఆయన బలవంతంగానే ఆమె ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళిన హాల్లో ఒక పెద్ద ఫోటో ఉంది. ఆ ఫోటోలో దానియేలు సింహభూమిలో ఉండే ఒక పెద్ద ఫోటో ఉంది. సో ఆమె ఏం చెప్పింది, మీరు దయచేసి ఈ ఫోటోని చూడండి అన్నది. ఆయన ఫోటో వైపు చూస్తున్నాడు. అవునండి, దానియేలు సింహభూమిలో ఉన్నట్టుగా ఈ ఫోటో ఉంది అని చెప్పాడు. లేదండి, జాగ్రత్తగా చూడండి అని మళ్ళీ అడిగింది. మళ్ళీ చూసి ఆ దైవ సేవకుడు అదే చెప్పాడు, దానియేలు సింహాల బోన్లో ఉండడం మనం చూస్తున్నాం ఆ పిక్చర్లో అని చెప్పాడు. అయితే ఆమె చిన్నగా ఒక మాట చెప్పింది, మీరు జాగ్రత్తగా చూస్తే దానియేలు సింహపు బోన్లోనే ఉన్నాడు, కానీ ఆయన దానియేలు దృష్టి సింహాల మీద లేదు, కానీ తనను రక్షించే దేవుడి మీద ఉంది అనే విషయాన్ని ఆ ఫోటో ద్వారా ఆయనకు చెప్పింది. ఎప్పుడైతే ఆ సందేశాన్ని, ఆ మెసేజ్ని ఆ దైవజనుడు విన్నాడో, ఎస్, నన్ను రక్షించే దేవుడి మీద నేను దృష్టి ఉంచకుండా నా చుట్టూ ఉన్న సమస్యల మీద నేను దృష్టి ఉంచుతున్నాను, కాబట్టి నేను ఈరోజు నిరుత్సాహంలో, నిస్పృహలో జీవిస్తున్నాను. కనుక ఈరోజు నుంచి నా దృష్టిని నన్ను రక్షించే దేవుని మీద ఉంచుదామని నిర్ణయం తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాడు. ఈరోజు దానియేలు సింహాల బోన్లో ఉన్నప్పటికీ ఆయన దృష్టి ఆ సింహాల మీద లేదు, ఆయనని చంపేసే సింహాల మీద లేదు, కానీ ఆయన దృష్టి ఆయన కాపాడే దేవుడి మీద ఉందంట. ఈరోజు నీ దృష్టి ఎక్కడుంది? పేతురు యేసు ప్రభు మీద దృష్టి ఉంచినప్పుడు పేతురు నీటి మీద కూడా అవలీలగా నడవడం మొదలుపెట్టాడు. కానీ ఎప్పుడైతే పేతురు దృష్టి ఆ యొక్క నీళ్ళ మీద, అలల మీద, సముద్రం మీద ఉంచడం మొదలుపెట్టాడో పేతురు మునిగిపోవడం ఆరంభించాడు. గట్టిగా కేక వేశాడు, యేసయ్యా నేను మునిగిపోతున్నాను, యేసయ్యా నేను మునిగిపోతున్నాను. అప్పుడు యేసు ప్రభు తన చేతినిచ్చి తనను పైకి లాగడం మనం చూస్తున్నాం. ఈరోజు బహుశా పేతురులాగా దేవుని మీద దృష్టిని తీసేసి నీ సమస్యల మీద దృష్టి నుంచి పేతురులాగా నీవు కూడా మునిగిపోతున్నావేమో. కానీ ఒక్కసారి మళ్ళీ నీ దృష్టిని యేసు ప్రభు మీద ఉంచినట్లయితే అదే చేతు ఈ పేతురుకైతే ఇచ్చి యేసు ప్రభు ఆయన బయటికి తీసుకొని వచ్చాడో నిన్ను కూడా ఆ భయంకరమైన స్థితి నుంచి, నీ మునిగిపోయే దశ నుంచి
దేవుడు నిన్ను మళ్ళీ కాపాడునుగాక. ఈరోజు నీ దృష్టి నీ సమస్యల మీద నుంచి తీసి నీ దేవుడి మీద, నిన్ను రక్షించే దేవుడి మీద ఉంచండి. కీర్తనకాడు ఒక మాట అంటాడు, నాకు ఎక్కడి నుంచి సహాయం లభిస్తుంది అంటే భూమి ఆకాశము సృష్టించిన దేవుడి నుంచి నాకు సహాయం లభిస్తుంది అంటాడు. కీర్తన 118లో దావీదు అనేకమైన శత్రువులు ఆయనని చుట్టుముట్టినప్పుడు దావీదు అంటున్న మాట, తనను తాను బలపరచుకోవడానికి అంటున్న మాట, అనేక మంది శత్రువులు ఆయన చుట్టూ ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడను, మనుషులు నాకేం చేయగలుగుతాడు, దేవుడు నా కుడి పక్కన ఉన్నాడు అని అంటాడు. ఈరోజు దేవుడు నీ కుడి పాశాన ఉన్నాడు. తన కుడి హస్తాన్ని ఇచ్చి నిన్ను మళ్ళీ లేపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పడిపోయిన నిన్ను, మునిగిపోతున్న నిన్ను మళ్ళీ లేపి స్థిరపరచడానికి దేవుడు తన కుడి హస్తాన్ని చాపుతూ ఉన్నాడు. నీ దృష్టిని మారుస్తావా? నీ దృష్టి నీ అనారోగ్యం నుంచి యేసు ప్రభు మీదకి మార్చు. నీ దృష్టి నీ అప్పు సమస్యల నుంచి నీ దేవుడి వైపు మార్చు. నీ దృష్టి నీ శత్రువుల మీద నుంచి తీసేసి దేవుడి మీదకి, యేసు ప్రభు మీదకి మార్చు. అప్పుడు బైబిల్ చెప్తుంది, ఎవరైతే యేసు ప్రభు మీద దృష్టి ఉంచుతారో, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం చదువుతున్నాం, వాళ్ళు సంపూర్ణ సమాధానంతో ఉంటారంట. దే విల్ లివ్ ఇన్ పర్ఫెక్ట్ పీస్. నీ దృష్టిని యేసు ప్రభు మీద ఉంచితే నువ్వు సమాధానంతో ఉంటావంట, నెమ్మదితో ఉంటావని యెషయా 26:3వ వచనం పలుకుతుంది. ఈరోజు నీలో శాంతి రావాలంటే, నువ్వు సమాధానంతో ఉండాలి అంటే, నువ్వు హ్యాపీగా రాత్రంతా పడుకోవాలి అంటే నీ దృష్టిని యేసు ప్రభు మీద ఉంచు. అండ్ ఆ యేసు ప్రభు యొక్క శాంతి, యేసు ప్రభు యొక్క సమాధానం, యేసు ప్రభు నుంచి వచ్చే ధైర్యం దేవుడు నీలోకి ఇస్తాడు. అప్పుడు నీవు మళ్ళీ పేతురులాగా నిలబడవచ్చు. ఈ వాక్యం విన్న మనం ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని నీలో ఉన్న ప్రతి భయాన్ని యేసయ్యకి అర్పిస్తూ ఒకసారి చెప్దాం, ప్రభువా నేను మునిగిపోతున్నాను పేతురులాగానే, నేను కూడా నా సమస్యల మీద దృష్టి ఉంచుతున్నాను, కానీ ఈరోజు మళ్ళీ నా కృప నీవు ప్రభువా, నీ కుడి హస్తాన్ని నాకు ఇవ్వు ప్రభువా, ఈ ఊబిలో నుంచి బయటికి రావడానికి, నా సమస్యల మీద కాకుండా ఈ సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చే మీ మీద నా దృష్టి ఉంచడానికి కృపనివ్వని ఈ ప్రార్థనని పాటగా మార్చుకొని ఒకసారి మన కుటుంబాలను దేవుడి హస్తాల్లో ఉంచుదాం. మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, ప్రభువా నేను పడుకున్నప్పుడు అవే ఆలోచనలు, నేను లేచినప్పుడు అవే ఆలోచనలు ప్రభువా,
భవిష్యత్తు అనే భయం నన్ను వెంటాడుతుంది. నా సమస్యలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. ప్రభువా, పేతురులాగా నేను కూడా మునిగిపోతున్నాను ప్రభువా. ఈరోజు ఆ శిష్యులకు చెప్పిన మాట, ధైర్యం తెచ్చుకో, నువ్వు భయపడకు అన్నావు ప్రభువా. ఈరోజు నేను కూడా ధైర్యం తెచ్చుకునే కృపను నాకు ఇవ్వండి. నాలోని ప్రతి భయాన్ని తొలగించండి. మళ్ళీ నన్ను, నా కుటుంబాన్ని స్థిరపరచండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని హేరాళంగా దీవించునుగాక.